సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 అయితే రావడం జరిగింది. మరి భారతదేశము హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఏ ర్యాంక్లో ఉంది, అదేవిధంగా ప్రపంచంలో ఏ కంట్రీ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మొదటి స్థానం సంపాదించింది అనే విషయాన్ని కూడా మనం దీంట్లో చూడడం జరుగుతుంది. సో టాప్ 5 కంట్రీస్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో స్థానం కల్పించినటువంటి దేశాల యొక్క లిస్ట్ అంతా కూడా మనం చూద్దాం. అదేవిధంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని ఎవరు తయారు చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ని కూడా జస్ట్ 5 మినిట్స్లో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో కాబట్టి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశ యొక్క స్థానము 82వ స్థానం. అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతం 2024 ఇండెక్స్ కాబట్టి 82వ స్థానంలో ఉంది. మరి గత సంవత్సరంతో పోలిస్తే భారతదేశం యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ యొక్క ర్యాంకింగ్ పెరిగిందా తగ్గిందని అడుగుతూ ఉంటాడు. ఎస్, డెఫినెట్గా పెరిగింది. 2023లో 84వ ర్యాంక్లో ఉండేది, ప్రస్తుతం 82వ ర్యాంక్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. రైట్. సో ఇండియాస్ ర్యాంక్ ఆన్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇంప్రూవ్డ్ బై 2 places to 82 అకార్డింగ్ టు ద 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. మరి అయితే అదేవిధంగా సింగపూర్ అనే దేశం అండి, చాలామందికి ట్రావెలర్స్కి టూరిజంకి సింగపూర్ వెళ్తుంటారు. సో సింగపూర్ డిస్ప్లేస్ ద జపాన్ టు బికమ్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అండ్ పాకిస్తాన్ యాక్చువల్గా 4th worst ప్లేస్లో ఉందని మనకు కనిపిస్తుంది. అయితే నా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని ఎవరు తయారు చేస్తారో, ఏ బేస్ మీద ఆధారంగా తయారు చేస్తారని చూద్దామండి. సో వెరీ సింపుల్. పాస్పోర్ట్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రావెల్ చేసేటప్పుడు తప్పనిసరిగా క్యారీ చేయాల్సినటువంటి ఒక పుస్తకం లాంటిదే. అయితే దాంట్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్తో పాటు వీసా పర్మిషన్స్ కూడా కావాలి. సో హెన్లీ పాస్పోర్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వీసా ఫ్రీ అని చెప్పేసి చెప్పడం అనమాట. సో వీసా ఫ్రీ ట్రావెల్. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై యునైటెడ్ కింగ్డమ్ బేస్డ్ హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఫర్మ్ విచ్ క్లెయిమ్స్ టు ద వరల్డ్ లార్జెస్ట్ రెసిడెన్స్ అండ్ సిటిజన్షిప్ అడ్వైజరీ ఫర్మ్. అంటే యూకే దేశానికి సంబంధించినటువంటి హెన్లీ మరియు పార్ట్నర్స్ అనేటువంటి సంస్థ ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని తయారు చేస్తుంటుంది. మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ యొక్క టోటల్ డేటాని ఎక్కడ నుంచి తీసుకుంటుందంటే IATA, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనమాట. సో సో నౌ ఆన్ విచ్ బేసిస్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తయారు చేయబడుతుందంటే ఏ కంట్రీ ఈస్ ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ కంట్రీస్ దట్ పర్మిట్ వీసా ఫ్రీ ట్రావెల్ టు ఇట్స్ సిటిజన్స్. అదేవిధంగా ఏ కంట్రీ సిటిజన్స్ హూ కెన్ ట్రావెల్ టు ద మోస్ట్ కంట్రీస్ visa free will be ranked at the top rank, and which country the citizens of a country who can visit the visa free to the fewest countries is topped at the rank. అంటే ఒక దేశం ఎక్స్ అనే దేశం ఉందనుకోండి, ఆ దేశం కనుక ఎక్కువ కంట్రీస్ని అలౌ చేస్తుంది అనుకోండి, సో ఆ దేశానికి ర్యాంకింగ్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఏ దేశం అయితే తక్కువ కంట్రీస్ని అలౌ చేస్తుందో ఆ దేశానికి లో ర్యాంకింగ్ ఉంటుంది అనమాట. సో నా ప్రజెంట్ ఇండెక్స్ దాదాపుగా 199 డిఫరెంట్ పాస్పోర్ట్స్ని అధ్యయనం చేసి రిపోర్ట్ అయితే తయారు చేశారు. సో దీంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఇండియా ఇంప్రూవ్స్ 82 ర్యాంక్ అంటున్నాడు. సో లాస్ట్ ఇయర్ ఇండియన్ పాస్పోర్ట్ ర్యాంక్ 84th ఇన్ ద వరల్డ్. దిస్ ఇయర్ ద ఇండియన్ పాస్పోర్ట్ ర్యాంక్ హ్యాస్ ఇంప్రూవ్డ్ బై 2 places. సో ప్రస్తుతం 82వ పొజిషన్లో ఉంది. అదేవిధంగా ఇండియన్ పాస్పోర్ట్ని కనుక మీరు కలిగి ఉంటే దాదాపుగా 58 దేశాలు వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ వీసా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. దట్ ఈస్ ఇండియాస్ థింగ్ అనమాట. సో సింగపూర్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ర్యాంక్ టు బికమ్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అండ్ సింగపూర్ సిటిజన్స్ కెన్ విజిట్ వీసా ఫ్రీ టు 195 కంట్రీస్ అవుట్ ఆఫ్ 227 ట్రావెల్ డెస్టినేషన్స్ అరౌండ్ ద వరల్డ్. యూ కెన్ ఇమాజిన్, మీరు సింగపూర్ పాస్పోర్ట్ని కలిగి ఉంటే దాదాపుగా 195 దేశాలు ఫ్రీగా ట్రావెల్ చేసేయచ్చు. సో జాయింట్ సెషన్ రిమైనింగ్ సెకండ్ పేజ్లోకి వస్తే ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్ అండ్ స్పెయిన్ దేశాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ 192 డెస్టినేషన్స్ కూడా మనకు దీంట్లో ఉన్నాయి. సో ప్రజెంట్ వచ్చేసి టాప్ 5 కంట్రీస్ వీసా ఫ్రీ ట్రావెల్ టు ద కంట్రీస్. సింగపూర్ 195 వీసా ఫ్రీ ట్రావెల్ టు ద నెంబర్ ఆఫ్ కంట్రీస్, అండ్ జపాన్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ 192 కంట్రీస్ దాదాపుగా విజిట్ చేసేయచ్చు వితౌట్ ఎనీ వీసా ఫ్రీ ట్రావెల్. అండ్ సౌత్ కొరియా, స్వీడన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్ 191 కంట్రీస్. అండ్ న్యూజిలాండ్, నార్వే, బెల్జియం ఎక్సెట్రా. సో 190 కంట్రీస్. అండ్ ఫైనల్లీ ఇఫ్ యూ కమ్ టు ఇండియా, అండ్ ఇండియాస్ ర్యాంక్ ఈస్ 82. మనం ఎన్ని కంట్రీస్ వరకు కూడా వీసా ఫ్రీగా తిరగచ్చు అంటే దాదాపుగా 58 కంట్రీస్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆడడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. సో రిమెంబర్ థింగ్స్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంకింగ్ ఎంత ఉందంటే 82. గైస్ గుర్తుపెట్టుకోండి, 82. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆల్ ద బెస్ట్.